హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చేసి వన్ నైట్ స్టాండ్. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిత్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి అభిరామ్ ఇంటికి చేరుకుంది. అభి ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అభి తల్లిదండ్రులకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ఒక్క రాత్రి పరిచయం గురించి తెలిసినప్పుడు అభి తండ్రి చాలా కోపడ్డాడు. అభి ఒక రాత్రి పరిచయంతో పెళ్లి వరకు వెళ్ళడం ఏంటి, ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు, మన కుటుంబ గౌరవం ఏమవ్వాలి అని నిలదీశారు. అభి చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. నాన్న, అది కేవలం ఒక రాత్రి పరిచయం కాదు, 10 ఏళ్ల నిరీక్షణ. ఆమె గుండెలో నా కోసం చోటు ఉంది. అందుకే తను మృత్యువును గెలిచి వచ్చింది. ఆమెను వదులుకుంటే నేను బతకలేను. నిత్య ఈ మాటలు చాటుగా విని కన్నీళ్లు పెట్టుకుంది. తన వల్ల అభి కుటుంబంలో గొడవలు రావడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు సాయంత్రం మళ్ళీ భారీ వర్షం మొదలైంది. వైజాగ్లో వారు కలిసిన రాత్రిని గుర్తు చేస్తూ గాలి వేస్తుంది. నిత్య టెర్రస్ మీద నిలబడి వర్షాన్ని చూస్తుండగా అభి వెనక నుండి వచ్చి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. మళ్ళీ అదే వర్షం నిత్య, కానీ ఈరోజు మన మధ్య దాచుకోవడానికి ఏ రహస్యాలు లేవు అన్నాడు అభి ఆమె మెడపై సున్నితంగా ముద్దు పెడుతూ. నిత్య అతని వైపు తిరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ, అభి, మీ నాన్నగారు మనల్ని ఒప్పుకుంటారా? నాకు భయంగా ఉంది అంది. అభి ఆమె పెదవులపై వేలు పెట్టి, నిశ్శబ్దం. ఈ ప్రపంచం ఏమన్నా నాకు అనవసరం. నీ శ్వాస నా మీద తగులుతున్నంతసేపు నేను నీ వాడినే అంటూ ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. వర్షంలో తడుస్తూనే వారిద్దరూ ఒక గాఢమైన ముద్దులో మునిగిపోయారు. ఆ క్షణం వారి చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. కేవలం వారి ఇద్దరి హృదయ స్పందనలు మాత్రమే అక్కడ వినిపిస్తున్నాయి. అప్పుడే అభి తండ్రి అక్కడికి వచ్చి వారి ప్రేమలోని స్వచ్ఛతను చూశారు. తన కొడుకు నిత్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయనకు అర్థమైంది. అభిరామ్ తండ్రి వారి ప్రేమని అంగీకరించడంతో ఇద్దరి ఇళ్లల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. నిత్య ముఖంలో మునిపెన్నడూ లేని కల వచ్చింది. అయితే డాక్టర్లు ఒక హెచ్చరిక చేశారు. నిత్యకు కొత్త గుండె అమర్చారు కాబట్టి ఆమె ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకూడదని. పెళ్లికి ముందు రోజు రాత్రి సంగీత్ వేడుక జరిగింది. అందరూ డ్యాన్సులు వేస్తుంటే అభి మాత్రం నిత్యను పక్కకు పిలిచాడు. రిసార్ట్లోని గార్డెన్లో చంద్రుని వెన్నెల్లో నిత్య వెలిగిపోతుంది. అభి ఆమె చేతిని పట్టుకొని మెల్లగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. తెలుసా నిత్య, ఆ ఒక్క రాత్రి నిన్ను మళ్ళీ కలుస్తానని నేను ఊహించలేదు. ఇప్పుడు నువ్వు శాశ్వతంగా నా దానివి కాబోతున్నావు అంటూ ఆమె నడుమును గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. నిత్య అతని భుజంపై తలవాల్చి, ఈ గుండె నాది కాకపోయినా ఇది కొట్టుకునేది మాత్రం నీకోసమే అభి అని అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఇద్దరి పదవులు ఒక్కటవ్వబోతుండగా నిత్యకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయ్యింది. అభి కంగారుగా ఆమెని పట్టుకున్నాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. కళ్యాణ మండపం అంతా పూల అలంకరణలతో కలకల్లాడుతుంది. అభి పెళ్లిపీటల మీద కూర్చొని నిత్య కోసం ఎదురుచూస్తున్నాడు. నిత్య పెళ్లి కూతురిలా ముస్తాబవుతూ వస్తుంటే అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. కానీ జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నిత్య ముఖం పాలిపోయింది. ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. బంధువులంతా కంగారు పడ్డారు. అభి వెంటనే పీటల మీద నుండి లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు. నిత్య, ఏం కాదు, నేనున్నాను, గట్టిగా ఊపిరి తీసుకో అని ఆమె చేతును నొక్కాడు. నిత్య కళ్ళు తిరుగుతున్నా అభి కళ్ళల్లోకి చూసి ధైర్యం తెచ్చుకుంది. నీకోసం నేను బతకాలి అభి, మన ప్రేమ కోసం నేను నిలబడాలి అని మనసులో అనుకుంది. అభి వెంటనే తన జేబులో ఉన్న ఇన్హేలర్ను ఆమెకు ఇచ్చి పక్కనే ఉన్న గ్లాస్తో నీళ్లు తాగించాడు. కొద్దిసేపటికి ఆమె కోలుకుంది. పట్టుదలతో ఆమె పెళ్లి తంతును పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. నిత్య ధైర్యంతో పెళ్లి తంతు కొనసాగించింది. అభిరామ్ ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తుంటే నిత్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ ఒక్క రాత్రి పరిచయం
100 జన్మల బంధంగా మారిన క్షణం అది. హోమం సాక్షిగా అందరి ఆశీర్వాదాల మధ్య వారిద్దరూ ఒకటయ్యారు. ఆ రాత్రి వారి శోభనం గదిని మల్లెపూలతో, అత్తరు వాసనలతో అలంకరించారు. అభి గదిలోకి రాగానే నిత్య కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తుంది. బయట మళ్ళీ చిరుజల్లులు కురుస్తున్నాయి. అభి వెనక నుండి వచ్చి ఆమెను చుట్టేసి ఆమె భుజంపై తల ఉంచాడు. గుర్తుందా నిత్య, ఆ రోజు వైజాగ్లో వర్షం మనల్ని కలిపింది. ఈరోజు మన పెళ్లి రాత్రి కూడా వాన మనల్ని ఆశీర్వదిస్తుంది అన్నాడు. నిత్య అతని వైపు తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి, ఆ రోజు 1 నైట్ స్టాండ్ తర్వాత నేను నీకు దూరంగా పారిపోయాను, కానీ ఈరోజు నీ గుండెల్లో శాశ్వతంగా బందీ అయిపోవాలని ఉంది అంది. అభి ఆమెను మెల్లగా ఎత్తుకొని మంచం మీదకు తీసుకెళ్ళాడు. వారిద్దరి మధ్య ఉన్న భయం, అనారోగ్యం అన్నీ మాయమైపోయి కేవలం అంతులేని ప్రేమ మాత్రమే మిగిలింది. 3 సంవత్సరాల తర్వాత వైజాగ్ సముద్ర తీరంలో ఒక చిన్న పాప ఇసుకలో ఆడుకుంటుంది. ఆ పాప పేరు వాన. అభిరామ్, నిత్య ఇద్దరూ చేతులు పట్టుకొని సముద్రపు అలలను చూస్తూ నిలబడ్డారు. నిత్య ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఆపరేషన్ తర్వాత అభి తీసుకున్న జాగ్రత్తలు, అతని ప్రేమ ఆమెను మళ్ళీ జీవం పోసుకునేలా చేశాయి. చూడు అభి, ఆ రోజు మనం ఇక్కడే కలిసాం. అది ఒక యాక్సిడెంట్ అని నేను అనుకున్నాను, కానీ అది మన విధి అని ఇప్పుడు అర్థమవుతుంది అంది నిత్య. అభి ఆమెను దగ్గరగా తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, కొన్ని కథలు ఒక రాత్రిలో ముగిసిపోతాయి నిత్య, కానీ మన కథ ఆ రాత్రితోనే మొదలైంది. ప్రేమ ఉంటే మృత్యువుని కూడా ఓడించొచ్చని నువ్వు నిరూపించావు అన్నాడు. దూరం నుండి వారి పాప, నాన్నా మళ్ళీ వర్షం వస్తుంది అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ముగ్గురూ కలిసి ఆ వర్షంలో తడుస్తూ నవ్వుతూ తమ కొత్త జీవితాన్ని ఆస్వాదించసాగారు. ఒక 1 నైట్ స్టాండ్గా మొదలైన వారి కథ ఇలా ఒక అందమైన ప్రేమ కావ్యంగా ముగిసింది. ఇక్కడతో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.